మాకు అవకాశం ఇవ్వటం లేదు, మీరే గొంతు నొక్కేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షానికి అనేది బీఆర్ఎస్ పార్టీ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడేది. ఇప్పుడు మీరు అండి అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్తే. ఒకటండి, సింపుల్గా నేను 2 ప్రశ్నలు అడిగితే వీటికి జవాబు చెప్పమనండి. గత ప్రభుత్వంలో 10 మందికి బేడీలేసి ఖమ్మంలో తిప్పింది మనం మర్చిపోలేదు, పేపర్ క్లిప్పింగ్స్ కూడా చూపించినాం. ఇవాళ కొత్తగా ఇదే ఒకటి చేసిండ్రు, చేయంగానే ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి 24 గంటలు ఎవరు స్పందించక ముందే సస్పెండ్ చేసి దాన్ని మా యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. దానినే అడ్డం పెట్టి సభ నడవనియకుండా చేసుకుంటూ ఆ ప్లే కార్డ్స్ బట్టి ఆ బేడీలు వేసుకొని వీళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడే వ్యక్తులు కదా, చాలా గొప్ప వ్యక్తులు కదా, అవన్నీ చేయవచ్చా? మరి మేము ఏది కేర్లెస్ చేసి మేము ముఖ్యమంత్రి గారు స్పందించి తక్షణం ఇట్లాంటి క్షమించా, ఎక్కడ కానీ సీరియస్ వార్నింగ్ స్టేట్ వైడ్ పోలీస్ కూడా అందరికీ హెచ్చరిక జారీ చేసారు. ఇంతకంటే మేము ఇంకేం చేయాలండి దీన్ని? అంటే వీళ్ళు ఇప్పుడు రాబోయే రోజులలో వీళ్ళు చేసిన అక్రమాల మీద కానీ చర్చ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయని కానీ, ఇప్పుడు ఇవన్నీ తీసినాం, కరెంటు ఏ విధంగా తీసుకొచ్చినాం మీరు అడిగినరు, మీ ప్రశ్నకు సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకున్నది. చెప్తాం, కూర్చోండి, మీరు దాని టైం వచ్చినప్పుడు దాన్ని మాట్లాడదాం, తప్పకుండా చర్చిస్తామని చెప్తుంటే కూడా ప్రతిసారి ఏదో వంక పెట్టుకొని కాలయాపన చేసి అడ్డుకోవటం. అది మీరేమో వారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇందాక శ్రీధర్ రెడ్డి గారు స్టార్టింగ్లో ఒక ఇంటి ఇచ్చారు, సభను ఆర్డర్లో పెట్టాలి అన్నారు. సభను ఆర్డర్లో పెట్టడం అంటే వాళ్ళు సస్పెండ్ చేయటం. ఆ సస్పెండ్ చేసి బయటకు వెళ్ళిపోతే మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, విద్యుత్ ఒప్పందాలు మాట్లాడుకోవచ్చు, మీరు కాళేశ్వరం మాట్లాడుకోవచ్చు, ఈ కార్ రేసింగ్ మాట్లాడుకోవచ్చు. కానీ మీరేంటి వాళ్ళ సభలో ఉంచి మీరు మాట్లాడాలని, మీరు సభలో ఎట్లయినా సస్పెండ్ కావాలని వాళ్ళు ఈ స్ట్రాటజీలో టైం వేస్ట్ అవుతుందని ఇంకొకళ్ళు. అయితే ఇంకొకటి అడుగుతున్నామండి, మేము గతంలో మా ఊరికి మంత్రి వస్తానంటేనే అవసరం చేసి పెట్టి రోజుల కొద్ది ఇళ్లలో పెట్టిన వాళ్ళు ఉన్నారు. నిరసన తెలపడానికి సభా వేదికను తీసేసినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు. నిరసన కూడా తెలపనీయలే, అట్లాంటి అన్ని బ్యాన్ చేసిన వీళ్ళు ఇవాళ మేము అడుగుతున్నాం, దాంట్లో మేము సస్పెండ్ చేసి వాళ్ళు సభలో ఉండాలి, వాస్తవాలు బయటికి రావాలి అనే ఆలోచనతో ఉన్నాం మేము. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపాలు కానీ ఇవన్నీ కానీ ప్రజల ముందుకు వచ్చేసిన టైం వచ్చేసింది దగ్గరికి. వీటిని అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ దుకాణం అంతా, వేరే ఉద్దేశం ఏం లేదు. నిన్న నేను మాట్లాడిన దాన్ని కూడా నా మీద కూడా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. మరి వీళ్ళ మీద వీళ్ళు చేసిన కథలకు ఎన్నిసార్లు ఇవ్వాలి, మేము ఎన్నిసార్లు సస్పెండ్ చేయాలి? సస్పెండ్ చేస్తే వీళ్ళది ఎట్లా అయిపోయిందంటే మమ్మల్ని ఎప్పుడు వీళ్ళకి బయటకు వెళ్ళగొడతారా, ఎప్పుడు జైల్లో అరెస్ట్ చేస్తారా, మాకు ప్రమోషన్లు వస్తాయి, మాకు మంచి చేస్తే ఎలివేషన్ వచ్చేదాని గురించి ఆశించట్లే. ఎంతసేపు జైలుకు పోతే ప్రమోషన్ వస్తుంది. వీళ్ళని స్వాతంత్ర పోరాట యోధులా? ఏ పొద్దుగా లేదా మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనంగా కథం చేసిన ఒక బందిపోటు ముఠా తిరిగా తయారైన వాళ్ళని వాళ్ళని జైళ్ళలో పోయే రోజులు వచ్చినాయి దగ్గరికి. దాన్ని ఎక్కడ పక్కకు డైవర్ట్ చేయడానికి అంతా పాపాలు పండినాయి. కాకపోతే రేపు వస్తే బయటికి అవి భగవంతుడు కూడా కాపాడలేని అన్ని పాపాలు చేస్తున్నారు అక్కడ. అది ఇలా బయటకు వస్తున్నాయి ఒకటి. వాటిని డైవర్ట్ చేయడానికే ఈ దుకాణం ఇది. కాబట్టి నేను ఒకటి అంటున్నా, ఏ పార్టీ కానీ ఎవరే కానీ సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఫ్రేమ్ చేసిన రూల్సే కదా వాళ్ళకి వర్తించాయా? ఎందుకు ఈ లెక్క దీని ప్రకారం ఎందుకు ప్రజలను తప్పుదో పట్టి? మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ అన్నారు ఇంత ముందు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము 4 లక్షల చిల్లర కోట్లని సరే 7 అన్న కాడ 4 అంటున్నారు వీళ్ళు. వేరే సెక్టర్లలో తీసుకున్న లోన్స్ రావా? అవి షూరిటీస్ పెట్టి తీసుకునేవి రావా? అవన్నీ కలిపి టోటల్ కలిపితే 7 లక్షల కోట్లు అని చెప్పి ఇప్పటికి కూడా లెక్క చెప్తామని బట్టి విక్రమార్క గారు అంటే కూడా ఈయనరే. ఏది వినేది లేదు. ఇంకా అధికారం బీఆర్ఎస్ వాళ్ళది ఉన్నది, వాళ్ళు చెప్పినట్టు మేము నడవాలంటే అది నడవదండి. రైట్, ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు. అంటే సస్పెండ్ చేయించుకోవాలి అని ఒక స్ట్రాటజీ ఉండొచ్చు, తప్పేం కాదు. కానీ సస్పెండ్ చేయడానికి గతంలోనే మీరేమో లేచి నిలబడితేనే ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు లేచి అట్లా నిలబడ్డారు. ఆయన పొడిన దగ్గర కూడా పోలా. ఆ సెషన్ అంతా సస్పెండ్ చేసినటువంటి సందర్భం మేము రిపోర్టింగ్ చేసినాం. మీరు అంటే మేము ఎక్కడో ఆకాశం నుంచి చెప్పట్లే ఈ వార్త, అక్కడ రిపోర్టింగ్ చేసినాం, ఎవరిని రానివ్వలేదు అనేది ఫ్యాక్టు. సరే, అది మీ ప్రభుత్వం ఆనాడు స్పీకర్ నిర్ణయం కావచ్చు, తప్పుగా